సావల్యాపురం మండలంలో కార్డన్ సర్చ్. పల్నాడు జిల్లా సావల్యాపురం మండలం కారుమంచి గ్రామంలో నరసింహారావుపేట డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో మంగళవారం పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ఎవరైనా అలజడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా ప్రజలతో చైతన్యం కల్పించేందుకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో రూరల్ సీఐ బ్రహ్మయ్య, పలువురు సీఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. ఆల్మోస్ట్ విలేజ్ పెద్దది అయినా కానీ అన్ని ఇళ్ళు ఆల్మోస్ట్ కవర్ చేశాము. సుమారు 100 మంది పోలీసులతోటి ఇళ్ళు కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా సెర్చ్లో భాగంగా సుమారు ఒక 34 రికార్డ్లెస్ 2 వీలర్స్, అలాగే ఒక ఇంటిలో బెల్ట్ షాప్ నడిపేస్తున్నటువంటి వ్యక్తి దగ్గర 7 వాటర్ బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ విలేజ్ని ఈ కార్నర్ సర్చ్ ఆపరేషన్కి ఎన్నుకోవడంలో ముఖ్యమైనది ఏంటంటే, కొంచెం ఈ ఊరు కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఎప్పుడంటే వినాయక చవితికి కానీ అట్లా ఏదైనా ఫంక్షన్స్ అలాంటి వాటిల్లో 2 గ్రూపులుగా ఏర్పడి ఇంతకుముందు గొడవలు పడే సందర్భాలు ఉన్నాయి చాలా. పోలీసులు కూడా అప్పుడు సుమారు 200 మంది పోలీసులు ఈ ఊర్లో ఉండటం జరిగింది, నమ్మకం తెలుసు. సో అలాంటి వాతావరణం ఉన్నటువంటి ఇలాంటి విలేజెస్ అన్నీ కూడా రాష్ట్రం మొత్తం మీద, నాట్ ఓన్లీ పల్నాడు జిల్లా, రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి విలేజెస్ అన్నిటినీ కూడా సెలెక్ట్ చేసి ప్రతి జిల్లాలో కూడా ఈ కార్నర్ సర్చ్ ఆపరేషన్లు చేయడం జరుగుతూ ఉంది. విషయం ఏంటంటే, ముందుగా ప్రజలను అవేర్ చేయడం, అందరూ సత్ప్రవర్తనతో ఉండాలి. అందులో కమింగ్ వచ్చేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ కానీ పంచాయతీ కానీ ప్రశాంతంగా జరగాలి, ప్రశాంత వాతావరణంలో జరగాలనే ఉద్దేశంతో ఇప్పటి నుంచి కూడా ప్రజల్లో అవేర్నెస్ కోసం, ప్రజలు ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకుండా, ఆల్రెడీ మీకు తెలుసు, ఆల్రెడీ కొన్ని కేసులు మొన్న రీసెంట్గా చూస్తే 307 కేసులు కూడా పెట్టి 307లో ఈ ఊర్లో కొంతమంది జైలుకి పోవడం జరిగింది. మరి అలాంటి వాతావరణం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆ 307లో జైలుకి పోయి అంతమంది ఇంకో కేసు కనుక్కుంటే అతనికి రౌడీ షీట్లు కూడా అవుతాయి. మరి పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థం అవుతుంది. కొంతమంది లేని పిల్లలను కూడా కేసుల్లో ఉంటున్నారు, వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థం అవుతుంది. కాబట్టి ఇవన్నీ మీరు మనసులో దృష్టిలో పెట్టుకొని ప్రజలంతా కూడా ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి, అనవసరమైన గొడవల్లోకి తలదోర్చకుండా వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లు చేసుకోవాలని మీ ప్రెస్ వారి తరఫున మేము ఈ ఊరి ప్రజలందరికీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ.